చేతికుంటున్నది ఒకటి గెలిపారు. ఒక నిమిషం ఉన్నామా అమ్మ, నేను చెప్తున్నా సమస్య మీరే చెప్తున్నారా? మరి నేను అదే చెప్పేది మీకేం చెప్తున్నా అంటే, ఇప్పుడు నల్లరేటు వచ్చే లేకపోతే ఇంకో పైసలు పట్టుకొచ్చి డబ్బులు ఇస్తుంది ఓట్లకు పైసలు. మనం మన ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల కింద ఈ ఊరికి వచ్చి మాట ఇచ్చిపోయింది. మాట ఇచ్చిన ప్రకారంగా డబ్బులు పెట్టి ఇచ్చమో లేదా? మనము దాంతో పాటు మీ అందరికీ మొన్న 75 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నిధులు పెట్టించిన, మళ్ళీ శంకుస్థాపన చేసినాం. ఇంకా 70 లక్షలు కానీ కోటి కానీ మొత్తం మీ డ్రైనేజ్ అనువర్తన సాపు నేను, మీరు మా వైద్యనాథను, అమ్మ పేరు శ్రీవాణి, అక్కడే పోతే మా జగన్నాథం, మా సీతమ్మ. శ్రీవాణి అంటే తెలుసమ్మా? శ్రీవాణి అంటే శ్రీ మనకు లక్ష్మీదేవత. మీకు లక్ష్మీదేవతనే కన్సల్ అయితే ఇంకా మీకెందుకు ఇబ్బంది? మేమున్నాం, మీ అందరినీ గెలిపింది మేమున్నాం, మేము చేస్తాం. మీరు 10 ఏళ్ళు కేసీఆర్ రాలేదు. మీకు ఎంతమందికి అయితే జాగాలు ఉన్నాయో అందరికీ కట్టిస్తాం. జాగాలు ఉన్న వాళ్ళకేమో ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాం. జాగాలు లేని వాళ్ళకి ఇప్పుడు మళ్ళా 3000 ధర దగ్గర పాల్గొంటే రావుతాము. ఆ మల్లారెడ్డిని గెలిపించుకున్న పాపానికి మనం ఏడుస్తున్నాం. మేము ఓడిపోయినా నేను ఇన్ఛార్జిగా ఉండి, మా హరివర్ధన్ రెడ్డి సార్ ఉండి, మేమందరం కలిసి ముఖ్యమంత్రిని కొట్లాడి మొన్న 15 కోట్లు తెచ్చాం.